ఈ కనిపించేది మొత్తం ఇదంతా దగ్గరికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇది మొత్తం ఇదే తెల్ల గంజేరు. తెల్ల గంజేరు అంటే ఇంకొక పేరు కూడా పునర్నవ. పునర్నవ అంటే మన బాడీలో ఉన్న కణాలు ఏమన్నా నశిస్తే అంటే ఏమంటారు, డ్యామేజ్ అయితే అంటారు కదా, వాటి ప్లేస్లో మళ్ళీ ఇవి కొత్త కణాలను ఉత్పత్తి చేసే అంత శక్తి వీటికి ఉందంట. ఒక ఆకులే కాదు, వీటి కాండము, వేర్లు ప్రతిదీ యూజ్ అవుతుందంట. ఎండబెట్టి ఆకు పొడి, తర్వాత వేర్లు, ఇవి కూడా కిడ్నీస్కు సంబంధించిన వ్యాధులు, ఇంకా కాళ్ళ వాపులు ఉంటే, ఆ తర్వాత ఇంకా షుగరు, ఇంకేదో నాకు సరిగ్గా కంప్లీట్గా తెలియదు. కానీ ఇది ఉన్నంత దీనిలో ఉన్న ఔషధ మొక్కల వాల్యూ అసలుకు మన బాడీలో ప్రతి పార్టుకు అవసరమేనంట. దీని గురించి నాకు తెలిసినంత వరకు చెప్తున్నా. నేను కూడా కంప్లీట్గా తెలుసుకోలేదు, కానీ ఎంత బాగుందో చూడు. ఇంత వాల్యూ, మొత్తం గింజలేసి సీడ్స్ వేసి పండించినట్టే మొత్తం. ఇది మొత్తం మనం ఇంత వేరే ఏ మొక్క లేదు ఇందులో, కానీ దీంట్లో వైట్దే, ఈ తెల్ల గంజేరుదే, ఈ వైట్దే బాగుంటుందట. ఈ రెడ్ దానికి అంత వాల్యూ ఉండదట. అంటే అందులో ఉండవేమో మరి, ఇందులో ఉన్న విటమిన్స్, శక్తి అందులో ఉండదేమో మరి. ఎంత ఇది మొత్తం మీకు కనిపించేదంతా ఇది మొత్తం, ఇంకా వేరేది లేనే లేదు, వేరే మొక్క అనేది మొత్తం కంటి చూపు మేర కనబడేది. ఇక్కడైతే ఇంకా పొట్టు కదా, పొట్టు ప్లేస్లో ఇంకా బాగా వచ్చింది, మొత్తం ఇంత పెద్దగా వచ్చింది. దీన్ని ఎండబెట్టి ఎండుటాకులు పొడి చేసుకోవడం, వేర్లు కూడా పొడి చేసి కషాయం లెక్క తాగాలట. అది నాకు ఇప్పుడే తెలిసింది. దీన్ని కొంచెం ఆకు ఎండబెట్టి వేర్లు కషాయం కూడా స్టోరేజ్ చేస్తాను నేను కూడా, నాకు చేతనైనంత వరకు. అబ్బా అబ్బా, ఎన్ని రోజులు తింటే, ఎంతమంది తింటే ఓడుస్తుంది ఇది. ఈ రకంగా మొత్తం మొత్తం కనిపించేది మొత్తం హాఫ్ ఎకరం. అక్కడ ఆటో ఉంది కదా, అక్కడ కనిపించే రావి చెట్టు, ఆ చిన్న అవన్నీ రూమ్స్ ఉన్నాయి కదా, వాటి ముందల ఇంకా ఇక ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే. ఇంకా మొత్తం ఎటు చూసినా కాలు పెట్టే అవకాశం లేదు ఇక.